పెళ్లి కావాల్సిన పిల్లవి, నీకు ఈ పనులని ఎందుకు? శివరావు చాలా మంచి వ్యక్తి అర్చన. అతనంత మంచివాడు కాదని అతని గురించి తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. నీ మరిదన్నాడా? ఈ రోజు నుంచి ఈ ఆఫీసు మీది. హలో రాజా, బాగున్నావా? బాగున్నాను అంకుల్, మీరు? నేను ఓకే. ఏంటి అంకుల్ ఫోన్ చేశారు? నీతో మాట్లాడాలని చేశాను. ఏ విషయం గురించి అంకుల్? ఏ విషయం అంటే పర్వాలేదు, చెప్పండి అంకుల్. చెప్పడానికి పాత విషయమే. ఏది? నేను శంకర్ని వదిలేసి రావాలి అన్న విషయమేనా? అవును, దాని గురించే. నేనేం చేస్తున్నా నా ఆలోచనంతా నీ మీదే రాజా. నీ లైఫ్ ఇలా వేస్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. నీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఆ ఫ్యూచర్ అందివ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఒకరి కోసం బ్రతకడం తప్పు కాదు. అలా అని మనల్ని మనం మర్చిపోయి బ్రతకూడదుగా. నా మాట విని రాజా. నా కూతురు లైఫ్ బాగుండాలన్న స్వార్థంతో నేను ఇలా చెప్పడం లేదు. నీలాంటి మంచి మనిషి జీవితం ఇలా ఒకరి కోసం పాడైపోతుందన్న బాధతో మాట్లాడుతున్నాను. అంటే నేనిలా ఒక రౌడీలా గుండాలా బ్రతకూడదు, సొసైటీలో చెడ్డవాడిగా మిగిలిపోకూడదు. ఈ జీవితాన్ని వదిలేసి హాయిగా మీ సాయంతో మీకులాగా ఒక బిజినెస్ మ్యాన్ లాగా సెటిల్ అవ్వాలి. అలా ఉంటేనే నేను చందుని పెళ్లి చేసుకోగలుగుతాను. చందు భర్త ఏం చేస్తున్నాడు అంటే, ఇలా శంకర్ దగ్గర గుండాలాగా బ్రతుకుతున్నాడు అంటే అది చందుకి గౌరవం కాదు. సో దీనంతటికీ పరిష్కారం నేను శంకర్ని వదిలేసి రావడం. మీరు చెప్పాలనుకున్నది ఇదే కదా అంకుల్? సారీ అంకుల్, ఇంతకాలం నన్ను నమ్మి నా కోసం తన వాళ్ళందరినీ కూడా కాదనుకున్న శంకర్ ఏమనుకుంటాడు? నేనుంటే చాలు అని నా కష్టాన్ని సుఖాన్ని తనవిగా ఫీల్ అయిన శంకర్తో నాకిప్పుడు కొత్త జీవితం వస్తుంది, నేను వెళ్ళిపోతాను అంటే శంకర్ నమ్మకానికి నేను ద్రోహం చేసినట్లు కాదా అంకుల్? ఏం జరిగింది అబ్బాయి? ఏంటి అలా ఉన్నావు? రాజా మనకి దూరం అయిపోతున్నాడు బాబాయ్. అదేంటి? తనకిలా రౌడీలా గూండాలా బతకడం ఇష్టం లేదు. అందుకే ఏదో కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు బాబాయ్. కొత్త జీవితమా? అవును బాబాయ్, మనది మనవాళ్ళు అని మనం అనుకుంటే సరిపోతుందా? రాజాని ఎంత నమ్మాను బాబాయ్, వాడే నా జీవితం అనుకున్నాను. వాడు లేకపోతే ఈ శంకర్ లేడు అనుకున్నాను. స్నేహితుడిగా నా జీవితంలోకి వచ్చిన నా చెల్లెల్ని చేసుకుని బంధువుగా మిగిలిపోతాడు అనుకున్నాను. అంతా మన ఆశ బాబాయ్. తన ఆశలు ఆశయాలు వేరుగా ఉన్నాయి. అందుకే తనకేం కావాలో, ఎలాంటి జీవితం కావాలో చాటుగా ప్లాన్ చేసుకుంటున్నాడు. మనల్ని వదిలేసి వెళ్ళటానికి మనకే తెలియకుండా సిద్ధపడుతున్నాడు. రాజా అలా చేయడు శంకర్. అనవసరంగా నువ్వు అతన్ని అనుమానిస్తున్నావేమో. అనుమానం కాదు బాబాయ్, నా చెవులతో నేను విన్నాను బాబాయ్. మావగారికి వరాలిచ్చేస్తున్నాడు, మీ ఇష్ట ప్రకారమే ఉంటారని హామీలిస్తున్నాడు. ఇంకా రాజా మనోడు, మనతోటే ఉంటాడు అనుకోవడం ఎలా బాబాయ్? ప్రేమ ముందు స్నేహం ఓడిపోయింది బాబాయ్. అందుకే నాకన్నా వాళ్లే ఎక్కువైపోయారు. వాడు వెళ్ళిపోతున్నాడు బాబాయ్, మనల్ని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ప్రాణం పోయినా అది జరగదు. మీకు ఆ రోజు చెప్పాను, చావైనా బతుకైనా శంకర్తోనే అని. వాణ్ణి వదిలేసి వస్తే వచ్చే గౌరవం నాకక్కర్లేదు. వాడు నా ప్రాణం అంకుల్. ప్రాణాన్ని వదిలేసి వస్తే అది శవమే. శవానికి గౌరవాలు ఎందుకు అంకుల్?
ఈ విషయంలో నా నిర్ణయం మారదు. దయచేసి దీని గురించి మళ్ళీ మళ్ళీ మన మధ్య ఈ టాపిక్ తీసుకురావద్దు. ఉంటాను అంకుల్. అమ్మా, ఏమైందమ్మా? ఏం లేదులే బాబు. అదేంటి ఆంటీ, కన్నీళ్లు పెట్టుకుంటూ ఏమీ లేదంటారు? ఏం జరిగింది? కాలం జరిగిపోయినా అందులో కలిసిపోయిన వాళ్ళని గుర్తు చేసుకోవటానికి అన్నట్లు ఆ రోజులు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయిగా. అంటే ఈరోజు ఆయన చనిపోయిన రోజు బాబు. నాన్న చనిపోయిన రోజా? అయ్యో, గుర్తులేదమ్మా. ఎవరికి గుర్తున్నా లేకపోయినా అద్దంలో ఈ ముఖం రోజు ఆయన్ని గుర్తు చేస్తూనే ఉంది. చేసేది డ్రైవర్ ఉద్యోగం అయినా పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు. బ్రతికినంత కాలం కన్నీళ్ళంటే ఏంటో తెలియకుండా మమ్మల్ని సాకాడు. ఏ క్షణాన దేవుడు ఆయన్ని తీసుకుపోయాడో కానీ అప్పటి నుంచి మాకు కన్నీళ్ళ తప్ప ఏమీ మిగలలేదు. బాధపడకుండా ఆంటీ. బాధ కాక ఏం మిగిలిందమ్మా? చేతికొచ్చిన 2 బిడ్డలతో హాయిగా బ్రతకొచ్చు అనుకున్నాను. ముందు ఆయన వెళ్ళిపోయాడు. తోడు లేకుండా వెళ్ళలేకపోయాడో ఏమో కాని కొడుకుని నాకు వదిలేసి కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయాడు. వాడన్నా అండగా ఉంటే ఆ బిడ్డను చూసి బ్రతికేయొచ్చులే అనుకున్నాను. ఏది ఇలా వదిలేశాడు. అన్నేళ్ళు వాడిని మోసా. ఏ రోజు భారం అనిపించలేదు. వాడికి మాత్రం వేలు పట్టి వెంట నడిపించడానికి కూడా భారం అయిపోయాను. నేనున్నాను కదమ్మా, వాడి గురించి ఎందుకు బాధపడతావు? ఇలా అవుతుందనేమో. దేవుడు అప్పుడే నిన్ను నా బిడ్డగా చూసుకునే అదృష్టం ఇచ్చాడు. మంచి మనసున్నోడివి కాబట్టి ఆ రోజు చూపించిన అభిమానాన్ని గుర్తు పెట్టుకొని బిడ్డలా నేనున్నానని నిలబడ్డావు. నువ్వే లేకపోతే ఏ వాగులో శవమై తేలేదన్నావు. చచ్చా, ఏంటంటే ఆ మాటలు? అశోక్ లేకపోతే అంతకన్నా నా బతికేం గొప్పగా తెల్లారేది కాదమ్మా. అయ్యా నమస్కారం. నమస్తే. మీరు? నేనే రమ్మన్నాను బాబు. ఆయనకి పిండ ప్రదానం చేయాలిగా. మరి ఎవరు చేస్తారా ఆంటీ? ఎవరో ఏంటమ్మా, ఎవరూ లేకపోయినా ఆయనకి నేనున్నానుగా. నేనే పిండం పెడతాను. అదేంటి ఆంటీ, కొడుకుండగా మీరు పిండం పెట్టడం ఏంటి? కొడుక బ్రతుకున్న తల్లినే చంపుకు తింటున్న వాడికి
ఎప్పుడో పోయిన తండ్రికి పిండం పెట్టాలన్న ఆలోచన కూడా ఉంటుందా? వాడే దుమ్మిలోనో ఎవరినో బెదిరిస్తూనో వాడి పనుల్లో వాడు తీరిక లేకుండా ఉండుంటాడు. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆవాహనం సమర్పయామి, రత్నగజ్జ సింహాసనం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం కేశవాయ నమః. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, మధోక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీ సిద్ధివినాయకాయ దేవతాభ్యో నమః. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి సహజం ప్రస్థాత్ ఆయుష్మజ్యం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః. మహాగణాధిపతి దేవతాభ్యో నమః. యజ్ఞోపవీతం ధారయామి. హరి ఓం. జ్యేష్ఠరాజం బ్రహ్మణః. ఓం మహాగణాధిపతియే నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం సూర్యపుత్రాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సిద్ధిబుద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ కుమార గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. నానాధిపతియే నమః. నువ్వు స్టీరింగ్ పట్టుకుంటే చూడాలని కాదురా నేనింత కష్టపడింది, నువ్వు దర్జాగా ఉద్యోగం చేయాలని. ఈ ఒంటికి సెలవంటే వీడేదైనా ఉద్యోగంలో చేరి 4 రాళ్లు సంపాదించినప్పుడేనే. ఓం ధూమాగ్రాపయామి ఉద్దేశ్య జాతవేదోపఘ్ననిరుతిమమాపసోగస్యమయమావహ జీవనం చ దిశో దిశ మానోైకం శ్రీర్జాతవేదో గామస్వం పురుషం జగతో అభిప్రదజ్ఞాజైత్రియా మా పరిపాదయ సంరాజిం చ విరాజిం చ విశ్రీర్యాచనో గృహే. హరి ఓం. ఓం ఆచమ్య కేశవాయ స్వః, నారాయణాయ స్వః, మాధవాయ స్వః, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ సంకృష్ణ వాసుదేవ ప్రద్యుమ్న అనివ్రోణీమహే. గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః. స్వస్తిర్మానుషేభ్యః ఓర్ధ్వం జగాతు భేషజం జన్నో అస్తుర్భుతదే సంజుదేవదే. ఓం శాంతి శాంతి శాంతి. బాబు ముక్కు పట్టుకోమా, మమ అనుకోండి. మమ. ఓం భూహ ఓం సుహ ఓం మహ ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఓం ప్రాచీనావీతే. బాబు జంజం ఈ చేతికి మార్చుకోమా. అస్య యజమానస్య పితృ పిండ ప్రదానం కరిష్యే. ఓం అచ్యుత ప్రాచ్యుత. మీ మధ్య వేలుతో ఈ నీళ్ళని ముట్టుకోండి. ఓం పవిత్రం ధారయాః. పితృపితామహాదేవతాభ్యో నమః. పిండ ప్రదానం కరిష్యే. నాయన పిండం తీసుకోనైనా. యజమానస్య అస్మత్ అనుకోండి. యజమానస్య అస్మత్. ఇక తరువాత ఈ రెండోది యజమానస్య పితామహ అనుకోండి. యజమానస్య పితామహ. తీసుకోండి. ఇక ఈ మూడో తీసుకోండి. యజమానస్య ప్రపితామహ అనుకోండి. అనుకోని ఇక్కడ పెట్టండి. యజమానస్య ప్రపితామహ. ఓం దత్సంయోరాప్రోణిమహే. గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః. స్వస్తిర్మానుషేభ్యః ఓర్ధ్వం జగాతు భేషజం శన్నో హస్తద్విపదే సంజదుష్పదే. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజితస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం. బాబు ఆ పిండాలు తీసుకుని నీళ్ళల్లో వదిలేసి రానాయనా. ఆగో.
అమ్మా ఏంట్రా నువ్వు చేస్తున్న పని? అమ్మా నాన్నకి. ఎవరా నీకు నాన్న? అమ్మ అక్కర్లేదు కానీ నాన్న కావాల్సి వచ్చాడా? కొడుకులుండేది చచ్చాకు కూడా ఆత్మకు శాంతి కలిగిస్తారని. నీలాంటి వాడి చేత్తో పిండం పెడితే ఆయన ఆత్మ శాంతించదురా, ఘోషిస్తుంది. ఈ రోజు నీ బతుకు చూడకుండా ముందే పోయి ఆయన అదృష్టవంతుడయ్యాడు. నీ చేత్తో పిండం పెట్టి ఆయనెందుకు బాధ పెడతావు? నాన్నకి పిండం పెట్టడం కూడా తప్పేనా అమ్మా? నీలాంటి వాడు పెడితే తప్పేరా? బతికుండగానే నరకం చూపించే నీ చేత్తో పిండం పెడితే ఆయన ఆత్మ సంతోషంగా స్వర్గానికి పోతుందా? పోదురా. ఇదిగో ఈ దౌర్భాగ్యాన్ని ఆపటానికేనేమో ఆ దేవుడు నన్ను ఇలా జీవచ్చోలా మిగిల్చాడు. నీ నెత్తుడి చేత్తో పెట్టి ఆ నెత్తుడి కొడు నా భర్తకు అవసరం లేదు. పోరా ఇక్కడి నుంచి. అమ్మా నాన్నకి బ్రతికుండగా ఏమీ చేయలేకపోయాను. చనిపోయిన నాన్నకి నేను చేయగలిగింది ఇదొక్కటేనమ్మా. ఇదన్నా నన్ను చేయనివ్వమ్మా. వద్దు, నీ చేత్తో ఆయనకు దీపం పెట్టాను కూడా వీల్లేదు. అదేమిటమ్మా, తండ్రి కొడుకు కాక మరింకెవరు పిండం పెడతారు? వీడు నా కొడుకు ఏంటయ్యా? నా కొడుకు వీడు కాదు, వాడు. రా బాబు. రండి పంతులు గారు. పది మందిలో ఇంటి గౌరవాన్ని నిలబెట్టే ఇలాంటి వాండ్రా కొడుకంటారు. అమ్మ అని పిలిచినందుకు ఆ అమ్మకి కష్టం వస్తే ఆదుకొని వీణ్ణిరా కొడుకంటారు. ఇలాంటి వాడి చేత్తో పిండం పెడితే ఆయన ఆత్మ శాంతిస్తుంది. వీడా కార్యక్రమం జరిపిస్తాడు. రా బాబు. కూర్చో బాబు. పంతులు గారు మీరిక బయలుదేరండి. అలాగే బాబు. సమర్పయామి. పాద్యో పాద్య సమర్పయామి. హస్తయో అర్ఘ్య సమర్పయామి. యజమానస్య పిండిపేతృదేవతాభ్యో నమః. సర్వాలంకార పూజాం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. ఓం సహస్రశీర్షా పురుషः సహస్రాక్షాద్రపాదో సభూం నిస్పతో వృత్వా అత్యధిష్ఠా దశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చమవయం భూతామ్రో తత్తశేషానః యదన్నేనాతిరోహతి. యజమానస్య పితుః సర్వాలంకార పూజాం సమర్పయామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నమస్కారాన్ సమర్పయామి. తస్మాదస్మాజాయంత ఏకేచో భయాతః గావో హాజరే తస్మాదో తస్మాజ్ఞాతాజావయః. యజమానస్య పిండుపేతృదేవతాభ్యో నమః. సర్వాలంకార పూజాం సమర్పయామి. బాబు, పిండాలు నీళ్ళల్లో వదిలేసిరండి. అలాగే.
బాబు. ఇప్పుడు నా భర్తకు సంతోషంగా ఉంటుంది. పద బాబు. వరకు రాజా పడిన బాధలు చాలు. ఇప్పుడు వెళ్ళి ఆమెకు అర్థమయ్యేలా నిజమేంటో చెప్పొస్తాను. నువ్వా? ఆంటీ కోసం వచ్చాను. ఆంటీకి నీ చరిత్రంతా చెప్పి ఆవిడతోటి నీ మొహం పగలగొట్టించి ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాను.